హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చేయబోతున్నాం 5 నిమిషాల్లో రెడీ అయ్యే కొబ్బరి పెరుగు చట్నీ. ఇది తింటే ఏ టిఫిన్ అయినా డబల్ టేస్టీ అవుతుంది. అండ్ ఇడ్లీలో అయితే ఇది పెట్టగానే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మాత్రం ఈ చట్నీ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ప్లీజ్. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. హాఫ్ బౌల్ వేపిన శనగపప్పు తీసుకోండి. మీరు స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అండ్ 1 బౌల్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలి, పెరుగు. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ గ్రైండ్ చేసుకున్నదంతా బౌల్లోకి వేసుకోండి. సో నాకు ఇంకా కొన్ని కొబ్బరి ముక్కలు ఉండిపోయి అవి ఇప్పుడు వేపిన శనగపప్పు వేసేసుకోవాలి అందులోని. అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాకలాగే అదే బౌల్లోకి ఈ బ్యాటర్ని కూడా తీసుకొని అందులో మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా 2 వేసేసుకున్న తర్వాత బౌల్లోని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం పక్కనే పెట్టుకున్నటువంటి పెరుగు ఉంది కదా ఒక బౌల్లోని, అది తీసుకొని వచ్చి మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ప్రాపర్గా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ పోపు కమర్చుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోని కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు చిక్కుకొని అందులో ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ప్రిపేర్ చేసి ఉంచుకున్న పోపుకు సంబంధించినవన్నీ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా వేగిన పోపుని మనం మిక్స్ చేసి ఉంచుకున్న బ్యాటర్ ఉంది కదా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అంతే, టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ ఏ టిఫిన్స్కైనా సూపర్ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇడ్లీకి అయితే మాత్రం మీరు అందులో ముంచితే ఇంకా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, అంత టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఈ సింపుల్ చట్నీని ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రెసిపీ విత్ మధు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.